ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న కారును మాధురి డ్రైవ్ చేస్తున్న కారుతో ఢీ కొట్టారు. వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందారని, ఆత్మహత్య చేసుకోవాలని ఆగు ఉన్న కారును ఢీకొట్టినట్టుగా తెలిపారు. తనకు చికిత్స అందించవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గిరీష్ అందిస్తారు. జిల్లా పలాసలో మనం ఉన్నాం. పలాసలో అయితే మన డాక్టర్ రఘురామ్ గారు ఉన్నారు. ఇప్పుడే దివ్వల మాధురి అయితే 3:30 ప్రాంతంలో అయితే యాక్సిడెంట్కి గురయ్యారు. అయితే ఆ గురైన సందర్భంలో ఆవిడకి హెడ్కి చిన్న క్లాట్ అయ్యిందని కూడా చెప్తున్నారు. అయితే ఏంటి పరిస్థితి ఏంటి, అది అంత సివియరా లేకపోతే వైజాగ్ రిఫర్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి రఘురామ్ గారు, అసలు పరిస్థితి ఏంటి? అది చాలా సివియరు, మీరు వైజాగ్ వెళ్ళాలని అంటూ తను అంటుంది. అసలు వాస్తవంగా ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ అయితే 3:30 గంటలకి ఇక్కడ తీసుకుని వచ్చారు. మన దగ్గరికి 108 వెహికల్లో వచ్చారు. పేషెంట్ వచ్చిన తర్వాత 10 minutes పేషెంట్ ట్రీట్మెంట్కి డినై చేయటం వల్ల డిలే అయింది. పేషెంట్ ట్రీట్మెంట్ నేను తీసుకుని నాకు అవసరం లేదు ట్రీట్మెంట్ అని చెప్పి తర్వాత 3:40కి మేము ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసాము. షీఈ్ రెస్పాండింగ్ వెల్ నౌ. లెఫ్ట్ సైడ్ ఒక 2 into 2 centimeters స్కాల్ప్ మీద ఒక కంట్యూజన్ అయితే ఉంది. బట్ అది యాజ్ ఆఫ్ నౌ అంత ఇబ్బందికరంగా లేదు. ఒక 2-3 minutes బ్యాక్ ఆయాసం అని చెప్పి బుర్రెస్తుందని చెప్పి చెప్తున్నారు. బీపీ చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి తప్ప అదర్ దెన్ దట్ షీఈ్ అదర్వైజ్ నార్మల్ ఉన్నారు, ఏం వరీ లేదు. అంటే ఇక్కడ ఆ స్కానింగ్స్ అనేవి మనకి దగ్గరలో ఎక్కడ అవైలబిలిటీ లేదు. సిటీ స్కాన్ అనేది టెక్కల్లోనే అందుబాటులో ఉంది. టెక్కల్కి రిఫర్ చేస్తామని అడిగితే వాళ్ళ తాలూకా రిలేటివ్స్ మాత్రం టెక్కలి హాస్పిటల్కి వద్దు, మాకు వైజాగ్ పంపించండి, వైజాగ్ కేజీహెచ్ పంపించండి అని అడిగారు. వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసుకుంటున్నారు. వెహికల్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారు? ఎవరు వచ్చారు మరి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో నాకు తెలియదు. యాక్చువల్లీ ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయనే వచ్చి రిక్వెస్ట్ చేశారు, మాకు శ్రీకాకుళం వద్దు, టెక్కలొద్దు, మాకు డైరెక్ట్ వైజాగ్ రిఫర్ చేస్తాను. నేను వైజాగ్ కేజీహెచ్ రిఫర్ చేస్తాను. సాధారణమైన ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సొంత రిలేటివ్స్ కాకపోతే మీరు పంపించే పరిస్థితి అయితే ఉండదు కదా, మరి వాళ్ళ రిలేటివ్సా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? లేదండి, ఆమెతో మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆవిడ ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు. సో వాళ్ళ రిలేటివ్స్ అని మేము వేసాం. అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? అయితే ప్రజెంట్ అయితే ఆవిడ కోమాకి వెళ్ళే పరిస్థితి కానీ అటువంటిది ఏమీ లేదంటారు? లేదండి, యాజ్ ఆఫ్ నౌ షీఈ్ నార్మల్ ఉన్నారండి, మరి అవ్వాల్సిన పని ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అటువంటి ఇంజురీస్ కానీ బ్రేకేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇంజరీస్ అయితే ఉన్నాయి. ఇంజరీస్ అయితే స్కాల్ప్ ఇంజరీ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు మనం దాన్ని లోపల ఏం జరుగుతుందో తెలియదు, బయట నుంచి నేను చూసి అన్నెసరిగా స్పెక్యులేషన్స్ అనవసరం. దానికోసం సిటీ స్కాన్ అయితే మన దగ్గరలో అందుబాటులో ఉన్నది టెక్కలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాబట్టి అక్కడ రిఫర్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు వైజాగ్ కేజీహెచ్ అడుగుతున్నారు. అదే సార్, ఇప్పటికే ప్రమాదం జరిగి 2 గంటల సమయం పట్టింది కాబట్టి ఈ సమయంలో ఆవిడకి ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమీ లేదంటారు. అయితే ఈవిడితో పాటు ఎవరైతే ఆ ముందు వెహికల్లో ఉన్నారో వారు ఇంజూర్ అయ్యారు, అది వారు కూడా రాలేదండి, వాళ్ళు ఎవరు రాలేదు. ఈ మొక్క ఆమె వచ్చారు, 108 వెహికల్లో వచ్చారు, వేరే వాళ్ళు ఎవరు రాలేదు. వేరే పేషెంట్లు ఎవరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఎవరు జాయిన్ అవ్వలేదు. అయితే ప్రస్తుతానికి అయితే ఆవిడ పరిస్థితి అయితే కూడా నార్మల్గా ఉంది, ఎటువంటి పరిస్థితి అయితే లేదు, స్టేబుల్గా ఉన్నారు. అది మన డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఆవిడ పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది. అయితే ఒక మైనర్ క్లాడ్ అయితే ఒకటి అయ్యింది, ఇంజూర్ అయితే ఉంది. దాన్ని అయితే దగ్గరలో ఒక 25 కిలోమీటర్లో ఉన్న టెక్కల్లో అయితే ఇది క్లియర్ అవుతుంది. కానీ వారు అక్కడ టెక్కల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు. వారు వైజాగే వెళ్ళాలంటే వారి బంధువులు ఎవరో వచ్చి వారు చెప్పడంతో వాళ్ళు వెహికల్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి వైజాగ్ అయితే డాక్టర్లు రెఫర్ చేసే పరిస్థితి అయితే ఉందని కూడా డాక్టర్ గారు అయితే మనతో చెప్పడం జరుగుతుంది.